కార్పొరేట్ జాబ్ అంటే 9 to 6 అని అనుకుంటున్నారా? సో లెట్స్ బ్రేక్ కార్పొరేట్ మిత్స్. రియల్ టాక్ విత్ భావన. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నేను కూడా అనుకున్నా కార్పొరేట్లో షిఫ్ట్ టైమింగ్స్ ఉంటాయి, షిఫ్ట్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు అని. కానీ అప్పుడే ఒక లెసన్ నేర్చుకున్నా నేను. ఒకరోజు ఏమైంది, ఇవాళ వర్క్ జల్దీ కంప్లీట్ అయిపోయింది, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అని అనుకున్నా. కానీ అప్పుడే సడన్గా క్లయింట్ మెయిల్ వచ్చింది, అర్జెంట్ చేంజ్ ఉందని. అప్పుడే నాకు అర్థమైంది, కార్పొరేట్లో క్లాక్ కాదు బాస్, రెస్పాన్సిబిలిటీ బాస్ అని. ఆ రోజు నుంచి వర్క్ హ్యాబిట్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ నా వర్క్ ఏముంది అనేది ప్లాన్ చేసుకుంటాను. ఏదైతే ప్రయారిటీ టాస్క్స్ ఉన్నాయో, నాకు ఏమేమి టాస్క్స్ అసైన్ చేశారని చెప్పి ఖచ్చితంగా ప్లాన్ అయితే ఒకటి రాసుకుంటాను. దాని తర్వాత ఏవైతే ప్రయారిటీ టాస్క్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫస్ట్ ఫినిష్ చేసేస్తా, ఎందుకంటే డెడ్ లైన్ మిస్ చేయొద్దని. నెక్స్ట్ మధ్యలో కూడా కొంచెం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటాం మైండ్ రిఫ్రెష్ కోసం, లేకపోతే బుర్ర బద్దలైపోతుంది కదా. సో ఈ చిన్న చేంజెస్ వల్ల స్ట్రెస్ చాలా తగ్గింది అండ్ వర్క్లో కూడా చాలా కంట్రోల్ పెరిగింది. కార్పొరేట్ లైఫ్ని ఈజీ చేయాలంటే టైం కాదు మార్చాల్సింది, హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. ఫాలో మీ ఫర్ మోర్ రియల్ కార్పొరేట్ లెసన్స్. థ్యాంక్ యూ.